Good afternoon, sir. Good Good afternoon. afternoon, sir. Yes, sir. సో శివభారతి Yes, sir. రీసెంట్గా భారత్ మాతాకి జై అనేది అది ఒక పొలిటికల్ పార్టీకి సొంతం అయిపోయిందని కొందరు క్రిటిసైజ్ చేస్తున్నారు. అది నిజమని నమ్ముతారా మీరు? సార్ మీకు తెలుసా భారత్ మాతాకి జై అనే ఎస్ కాన్సెప్ట్? సార్. సార్ మన దేశం ఒక దేశానికి తగ్గట్లుగా మనం భారత్ మాతాకి జై అంటాం, కానీ పొలిటిసైజేషన్ అనేది కొంతవరకు ఉంది సార్. బట్ మన ఇండియాలో మనం భారత్ మాతాకి జై అని మన దేశాన్ని గొప్పగా చెప్పుకోవడానికి మనం అలా అంటున్నాం సార్. ఓకే, సో ఏ పొలిటికల్ పార్టీకి కూడా మనము దాన్ని ఫిక్స్ చేయలేము అన్నమాట. ఫిక్స్ చేయలేం సార్. దట్స్ ఓకే, మీరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ కాబట్టి టెల్ మీ అబౌట్ బనకచెర్ల ప్రాజెక్ట్. సార్ రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ బనకచెర్ల గోదావరి ఇంటర్లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది సార్. అందులో ఫస్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ రెడీ చేసింది. ఇందులో ఫస్ట్ పోలవరం నుంచి, సార్ మై స్పీకింగ్ తెలుగు సార్, ఖచ్చితంగా. పోలవరం నుంచి వాటర్ని దెన్ కృష్ణా బేసిన్కి తీసుకొస్తాం సార్. అక్కడ నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ సార్ అక్కడ స్టోర్ చేసిన తర్వాత దెన్ ఇట్ కమ్స్ టు బనకచెర్ల రీజన్ దగ్గర రెగ్యులేటర్ ఏర్పాటు చేసి ఓవరాల్ రాయలసీమ రీజన్కి సస్యశ్యామలంగా ఉంచడానికి ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాం సార్. ప్రజెంట్ ఇప్పుడు డిపిఆర్ అవి అండర్ గోయింగ్ జరుగుతున్నాయి సార్ ఈ ప్రాజెక్ట్. అంటే గోదావరిని కృష్ణాతో ఇంటర్లింక్ చేసిన తర్వాత sir. కృష్ణా వాటర్ దేంతో లింక్ చేస్తున్నాం మళ్ళీ? బొల్లపల్లి రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేస్తాం సార్. దాని తర్వాత రెగ్యులేటర్ బనకచెర్ల దగ్గర రెగ్యులేటర్ నుంచి తీసుకొస్తున్నాం సార్. ఎందుకు మరి తెలంగాణకి ఏంటి ప్రాబ్లం దీనివల్ల? ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేయలేదు, మీరు ఎపెక్స్ కౌన్సిల్లో మీరు పర్మిషన్ తీసుకోవట్లేదు, అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మీ పర్మిషన్ తీసుకోకుండా ఏపీ ముందుకెళ్తుందని ఆర్గ్యూ చేస్తుంది సార్. బట్ ఇక్కడ మనం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీఆర్ యూజింగ్ ఓన్లీ ఫ్లడ్ వాటర్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణా వాటర్స్. మనం ఏమి పైన నుంచి తీసుకురావట్లేదు, ఆల్రెడీ సముద్రంలోకి వెళ్ళేదే మనం తీసుకుంటున్నాము. సో మనం కలిసిమెలిసి ఇద్దరం చర్చల ద్వారా మనం మాట్లాడుకొని దీన్ని తీసుకున్నాము. ఇది తెలంగాణకి ఎటువంటి అభ్యంతరం లేదు అని గవర్నమెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సార్. సో యువర్ ఫాదర్ ఈస్ హ్యాండ్లూమ్ వీవర్ కదా. ఎస్ సార్. మెగా పార్క్స్ గురించి చెప్పండి. మెగా టెక్స్టైల్ పార్క్స్, బ్రాండిక్స్ కార్పొరేషన్ అని విశాఖపట్నంలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ లో టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయబడ్డాను సార్. అండ్ అట్ ది మూమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది మెగా టెక్స్టైల్ పార్క్స్, apparel and textile parks. I'll read about it, sir. సో మీరు అసిస్టింగ్ ద సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు టేక్ అబౌట్ లీవ్స్, వాళ్ళ సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసి శాలరీ మీరే ప్రాసెస్ చేస్తారా? శాలరీ ప్రాసెస్కి క్లైమ్స్ డిపార్ట్మెంట్ ఆ సెక్షన్ ఉంటుంది సార్. మాది మేము జస్ట్ శాంక్షన్ ఆర్డర్ తీసుకుని రూల్స్ ప్రకారం వీళ్ళు లీవ్స్ ఉన్నాయా లేవా, లేదా లోన్స్ శాంక్షన్ అవుతున్నాయా లేవా, వాళ్ళ ఎలిజిబిలిటీ ఎలా ఉందని చెక్ చేసి ఫైల్ ప్రాసెస్ చేసి హైర్ అథారిటీస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాక ఓకే వీళ్ళకి ఇది శాంక్షన్ చేయొచ్చు అని మేము క్లెయిమ్స్ వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళు శాలరీస్ లేదా లోన్స్ లీవ్స్ అవి అకార్డింగ్ టు దట్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా 10 hours వర్క్ చేసుకోవచ్చు అని చెప్పింది, అంటే ఎవరెవరికి వర్తిస్తుంది 10 hours పాలసీ? సార్ ఇది మెయిన్గా లేబర్ పీపుల్కి వాళ్ళకి వర్క్ అవుతుంది సార్. ఇంకా ఫుల్ టైం ఎంప్లాయీస్కి అనేది ఇంకా తీసుకురాలేదు సార్. దీనివల్ల మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా ఉంటున్నాయి సార్ ఎంప్లాయీస్లో కానీ మిగతా అందరిలో. ఐ వుడ్ సే ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం ఫ్లెక్సిబుల్గా తీసుకొస్తే బాగుంటుంది సార్. ఎలా అంటే ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ లేబర్కి ఎక్కువ వర్క్ ఫోర్స్గా ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళకి తక్కువ అవర్స్ కంపేర్ టు మైండ్ యూజ్ చేసి లేదా స్కిల్ బేస్డ్గా యూజ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవర్స్. అలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ లేబర్కి డిఫరెంట్ వర్క్ అవర్స్ ఇస్తే ఇంకా ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతుంది, ఇంకా బెటర్గా మనం అవుట్పుట్ తీసుకురావచ్చు సార్. మీరు ఆల్రెడీ ఏఎస్ఓ లాగా ఉన్నారు, అగైన్ యూఆర్ అస్పైరింగ్ ఫర్ గ్రూప్ 1 కదండి. Yes, sir. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ 10 గంటలు ఆఫీస్లో పనిచేయాలి, 10 గంటలు ఆఫీస్లో కూర్చోవాలి అని చెప్పింది అనుకోండి, మీరు పనిచేస్తారా? సార్ గవర్నమెంట్ మేడ్ దట్ రూల్, వీ విల్ డెఫినెట్లీ వర్క్ సార్. బట్ ఒకవేళ మా కన్సర్న్స్ ఉంటే ఇప్పుడు అంత వర్క్ మేము అక్కడ కూర్చొని చేయాలి అంటే ఫ్యామిలీ టైంని కొంచెం మిస్ అవ్వాల్సి వస్తుంది సార్. సో అది మేబీ ఇంకొంచెం రెసిస్టెన్స్కి కొంచెం దారి తీయచ్చు. సో మేబీ మాకు ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉంటాయి సార్, వాళ్ళతో కలిసి గవర్నమెంట్తో డిస్కస్ చేసి కొంచెం కన్సిడరేషన్, ఫీజిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా మేము ట్రై చేస్తాం సార్. అంటే మీరు గ్రూప్ 1 స్థాయిలోకి రాకముందే మీరు ఎంప్లాయీస్ యూనియన్ వాడదాం అనుకుంటున్నారా? ఆల్రెడీ మాకు గ్రూప్ 2లో కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉన్నాయి సార్. అది యూనియన్ అనే కన్నా ఒక ఎంప్లాయీస్ మొత్తం ఒక కలెక్టివ్ వాయిస్ లాగా ఒకవేళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు సింగిల్ మెంబర్ వెళ్ళి గవర్నమెంట్కి ఇష్యూస్ చెప్పలేరు కాబట్టి అందరి వాయిస్ని తీసుకెళ్ళడానికి మాత్రమే ఇవి ఏర్పడ్డాయి సార్. ఇట్స్ నాట్ లైక్ ప్రొటెస్టింగ్ అలా ఏం కాదు. మంచిగా డిస్కస్ చేసి బెనిఫిట్స్ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి సార్. నేను
నేనేమంటానంటే యూనియన్స్ వల్ల ఎఫిషియన్సీ అనేది, ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. యూనియన్స్ వల్ల ఏంటంటే అన్నెసెసరీ టైం వేస్ట్ అవుతుంది. యూనియన్స్ వల్ల ఒక గవర్నమెంట్ ప్రాపర్గా ప్లాన్డ్గా ఒక ఎఫెక్టివ్గా పని చేద్దాము అని అనుకునే లోపు ఈ యూనియన్స్ వచ్చేసి వాళ్ళ డిమాండ్స్ ముందుకు పెట్టి వెనక్కి లాగేస్తుందని అని అంటారు. మీరేమంటారు సార్? ఏ ఆర్గనైజేషన్లో అయినా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా స్టడీ చేసి అప్పర్ లెవెల్స్ మనం డెసిషన్ మేకింగ్కి అడ్మినిస్ట్రేషన్లో పాసిబుల్ అవుతుంది సార్. ఇప్పుడు యూనియన్స్ అనే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకి మెయిన్గా తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని కన్సల్ట్ చేసి కలిసి గవర్నమెంట్ ఏదైతే ఆబ్వియస్లీ వెల్ఫేర్గా గవర్నమెంట్ డెవలప్మెంట్కి మొగ్గు చూపుతుంది కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేసి తీసుకుంటే అది బెటర్గా ఉంటుంది సార్. కొంచెం నెగిటివిటీ ఉంది సార్, ఇట్లా యూనియన్స్ ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఆపుతున్నారు అని. అలా కాకుండా మంచి నాయకుల్ని ఉండేలాగా, రెస్పాన్సిబుల్గా యూనియన్స్ ఉండేలాగా గైడ్లైన్స్ తీసుకురావాలి. అలాగే ఈ యూనియన్స్ని యూజ్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్తో వీళ్ళని వాళ్ళ సమస్యల్ని తీసుకెళ్తే ఏ ఇష్యూ ఉండదు సార్. జనరల్గా అండి భారతి, ఎస్టాబ్లిష్డ్ సెక్షన్ అంటే అందరూ భయపడతారు. ఎందుకు అని అంటే లీవ్స్ ఇవ్వడము, ఎంప్లాయీస్, కింది స్థాయి ఎంప్లాయీస్, ఈ ఎస్టాబ్లిష్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు చాలా రూడ్గా, చాలా రఫ్గా ఉంటారు. వాళ్ళు మేము ప్లీజ్ చేసుకోవాలి ఎప్పటికీ, వాళ్ళు ఏదో కనికరం చేసినట్టు ఉంటారు వాళ్ళది అని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్లో, అది కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో HR సెక్షన్ అంటారు, హ్యూమన్ రిసోర్స్ సెక్షన్ అంటారు, కొన్ని డిపార్ట్మెంట్లో పర్సనల్ సెక్షన్ అని అంటారు, ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ సెక్షన్ అని అంటారు. ఇస్ ఇట్ నాట్ సార్? మా డిపార్ట్మెంట్లో, మా సెక్షన్లో మేము ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ చూడమంటే ఓన్లీ మా డిపార్ట్మెంట్ ఒక 40 to 50 ఎంప్లాయీస్ వరకు మా సెక్షన్లో డీల్ చేస్తాం సార్. సో మా దగ్గర యాజ్ ఎర్లీ యాజ్ రిప్రజెంటేషన్ రాగానే అది లీవ్ కానీ లోన్ కానీ ఎలిజిబిలిటీ ఉందా లేదా, దెన్ వెంటనే ఈ ఆఫీస్ ఫైల్స్ ద్వారా ఇప్పుడు ఇన్కన్వీనియన్స్ అనేది ఎంప్లాయీస్ ఫేస్ చేసి చాలా తక్కువ సార్. యాజ్ ఎర్లీ యాజ్ మేము రిసీవ్ చేసుకోగానే, ఎందుకంటే ముందే MLO దగ్గర వాళ్ళు మంచిగా అప్రూవల్ సైన్ తీసుకుంటారు కాబట్టి, కన్సెంట్ ఉంటుంది కాబట్టి మేము రాగానే ప్రాసెస్ చేసేస్తాం సార్. ఇన్ కేస్ ఏమన్నా అందులో ఇష్యూస్ ఉంటే ముందే చెప్పేసి వాళ్ళకి ఎలిజిబులా కాదా అని క్లియర్గా యాజ్ పర్ రూల్స్ మేము చూపించి మేము చేస్తాం. కానీ అలా లేదు సార్, బయట నాకు కొంచెం ఐడియా లేదు సార్. ఆపరేషన్ ఖగర్ ఏంటది సార్? ఛత్తీస్గఢ్లో నక్సలిజం ఆపరేషన్కి వాళ్ళని క్లియర్ చేయడానికి స్టార్ట్ చేసింది ఆపరేషన్ సార్. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ సేమ్ సార్, బ్లాక్ ఫారెస్ట్ ఆర్ ఖగర్ ఇస్ ద సేమ్ ఆపరేషన్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చిన వాళ్ళు, మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెక్షన్లో ఉన్నారు కాబట్టి, జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ లేరు 100%. అంటే 100%లో ఒక 80% అయితే స్కిల్డ్ వర్క్ ఫోర్స్, స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ అయితే లేరు. మీకు పవర్ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ జరగాలి అని అంటే ప్రాక్టికల్గా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొని వస్తారు సార్? ఇన్ కేస్ నాకు పవర్ ఇస్తే ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి నేను రిఫార్మ్స్ తీసుకొస్తాను సార్. ఫస్ట్ స్కూల్లో మనకి కోడింగ్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా 6th క్లాస్ నుంచి కోడింగ్ తీసుకురావాలని ఉంది. సో కోడింగ్ మీద ఎంఫసిస్ తీసుకొస్తాను. అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ని, డిజిటల్ లెర్నింగ్ని నేను ప్రమోట్ చేస్తూ తీసుకొస్తాను సార్. సెకండ్ పాయింట్, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఆబ్వియస్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ, ఫస్ట్ అవన్నీ ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో క్లియర్ చేసేసి టీచింగ్ స్టాఫ్ని రెడీ చేయడం, వాళ్ళకి స్కిల్స్ అలా ఉన్నాయా, టీచింగ్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి టెస్ట్ చేసి బెస్ట్ ఫ్యాకల్టీస్ని అందించడానికి ట్రై చేస్తాను సార్. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్కిల్ యూనివర్సిటీని తీసుకురావడానికి, స్కిల్ సెంటర్స్ని డెవలప్ చేయాలని ట్రై చేస్తుంది. ఈ గవర్నమెంట్ స్కీమ్ని కాలేజెస్కి, యూనివర్సిటీస్కి లింక్ చేసి వాటిని బెటర్ ఎన్ఫోర్స్మెంట్ అయ్యేలాగా చూస్తాను సార్. అండ్ గ్రాడ్యుయేట్స్ యూనివర్సిటీ నుంచి బయటికి రాగానే 1 or 2 years వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ బట్టి వాళ్ళకి స్కిల్స్ ఏమేమి అవసరమో, ఇంకా ఇండస్ట్రీ బేస్డ్కి ఏం కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డేటా సైన్స్లో, ఇలా వాళ్ళకి ఆల్రెడీ కరికులంలో ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రా గైడెన్స్ని, కోర్సెస్ని అందించడం ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఇండస్ట్రీస్ కూడా లింక్ చేస్తాను సార్. సో దట్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ రెడీ అవ్వగానే వీళ్ళు కోర్స్ పూర్తి చేసుకోగానే ఇండస్ట్రీస్ కూడా వెంటనే అబ్జర్వ్ చేసుకునేలాగా నేను ట్రై చేస్తాను సార్. భారతి 2013లో మీది అయిపోయింది బీటెక్, దెన్ 2020లో జాబ్ వచ్చింది. ఈ 7 years కాలం ఏం చేశారు సార్? యాక్చువల్లీ నేను 2016 నోటిఫికేషన్ Group 2 రాశాను సార్. అందులో 0.5 మార్క్స్లో CPTలో పోయింది. సో అగైన్ ఐ ట్రైడ్ దట్. ఇప్పుడు 18లో వచ్చింది. 18 Group 1 కూడా రాశాను సార్. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, అందులో రాలేదు. సో ఇలా స్టార్ట్ అవుతుంది. డొనేటెడ్ మనీ టు ఓల్డ్ ఏజ్ హోమ్స్, డొనేటెడ్ ఫుడ్ ఇన్ టెంపుల్స్, డొనేటెడ్ ఫ్రూట్స్ ఇన్ COVID-19 టైమ్ ఇన్ మై విలేజ్. అది వేగ్గా లేదా? అది ఉంది సార్. ఆ లాస్ట్ పాయింట్ ఇంకా వేగ్గా ఉంది సార్. ఐ డు అడ్మిట్ దట్. ఫ్రూట్స్ ఇన్ COVID-19 టైమ్ ఇన్ మై విలేజ్, దాని కింద డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రూట్స్
ఎస్ సార్. ఒకటి డిస్ట్రిబ్యూట్ చేసినట్టే 1000 చేసినట్టు యాక్చువల్లీ మాకు బనానా తోటలు ఉన్నాయి సార్, అరటి తోటలు. ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ కి అన్ని ఇబ్బంది అవుతున్నాయి కదా, సో మేము అవన్నీ తోటల్లో వదిలేయడం దేనికి అని చెప్పి అన్ని కట్ చేయించి లారీలో తీసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గరే మొత్తం విలేజ్ అందరికి పనిచేసాము. 1-2 కాదు సార్, గెలలు పెద్దవి ఉంటాయి కదా, అవి తెచ్చేసి మొత్తం ఇచ్చాము అనమాట. అది జస్ట్ ఊకే రాసాను అండ్ అది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. లీడర్ ఇన్ మై స్కూల్ అంటే లీడర్ కి మేనేజర్ కి డిఫరెన్స్ ఏంటి? మీరు 2 ఎస్టాబ్లిష్ సెక్షన్ లో పనిచేస్తున్నారు, అది కూడా మేనేజర్ పోస్ట్. ఎస్టాబ్లిష్ సెక్షన్ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్. 40-50 మంది లీవ్స్ మీ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు లీవ్స్ ఇవ్వాలా వద్దా అన్నది కూడా మీరు డిసిషన్ మేకరే ఒకటి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీడర్ అండ్ మేనేజర్? Sir, as of my knowledge, leader means who can take lead and responsibility, who can manage everything. Manager means only within the rules లోనే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆర్గనైజేషన్స్ రూల్స్ కానీ దాన్ని బట్టే ఉంటుంది సార్. లీడర్ హూ కెన్ టేక్ ఎక్స్ట్రా స్టెప్ అండ్ కన్సిడర్ ఆల్ ద థింగ్స్ అండ్ బెటర్ మేనేజ్మెంట్ మోర్ అనేది లీడర్కి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు మేనేజర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ భారతి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు బీటెక్. ఎస్ సార్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే నాకు అంత ఐడియా లేదు, కానీ జనరల్గా ఎనీ సిటిజన్కి గుర్తొచ్చేది ఎలక్ట్రిసిటీ అంటే కిట్స్ ఆఫ్ లాస్ అని గుర్తొస్తాయి. సో మీకు ఐడియా ఉందా ఏమన్నా? కిట్స్ ఆఫ్ లాస్. కిట్స్ ఆఫ్ లా. సారీ సార్, ఐఎమ్ నాట్ అవైర్. ఐ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. ఈ రెన్యూబుల్ ఎనర్జీలో తీసుకుంటే సోలార్, గ్రీన్ హైడ్రోజన్ ఇదంతా తీసుకుంటే మనకి డైరెక్ట్ కరెంట్ అవుట్పుట్ వస్తుంది లేకపోతే ఆల్టర్నేట్ వస్తుందా? సార్ ఆల్టర్నేట్ కరెంట్ అవుట్పుట్ వస్తుంది సార్. షూరా? ఎస్ సార్. సోలార్ ప్యానెల్ పెడితే ఆల్టర్నేట్ కరెంట్ వస్తుందా? సోలార్ నుంచి డైరెక్ట్ కరెంట్ వస్తుంది సార్, రెగ్యులర్ గా ఆల్టర్నేట్ కరెంట్ వస్తుంది సార్. సోలార్, గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఎస్ సార్, ఐఎమ్ సారీ సార్, డైరెక్ట్ కరెంట్ వస్తుంది. ఎస్ సార్. సో ఇప్పుడు మనకి కమర్షియల్ యూజ్ కి యూజ్ 220 volts by 50 hertz. సో మరి దీన్ని ఆల్టర్నేట్ కరెంట్ కి కన్వర్ట్ చేయడానికి ఏంటి ప్రాసెస్ జనరల్ గా? సార్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాం సార్. వీ విల్ కన్వర్ట్ DC to AC and then it connects to the home sir. I will look into it sir. I am really not aware of that. No problem. మీరు మీ వర్క్ ప్రొఫైల్లో యూ రోట్ అబౌట్ ఆఫీసెస్. ఎస్ సార్. సో మనకి నేషనల్ గవర్నెన్స్ ప్లాన్ అని 2006లో ఒకటి వచ్చింది. దాని ప్రొవిజన్స్ ఐడియా ఉన్నాయి? కెన్ ఐ టేక్ ఎ గెస్ సార్? ఈ సిగ్నేచర్ అని అప్పుడు వచ్చింది సార్. అలాగే ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ఆఫీస్ మ్యాటర్స్ అనేది ఉంది సార్. ఈ ఆఫీస్ కూడా దాని తర్వాత అభివృద్ధి అవుతూ వచ్చింది సార్. సో ఈ నేషనల్ గవర్నెన్స్ ప్లాన్, గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కింద ఒక మనకి కన్సర్న్ ఏంటంటే డేటా సెక్యూరిటీ. వెన్ దే అప్లోడ్ దర్ ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ సిగ్నేచర్స్. సో ఇదంతా ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ మ్యాలిఫైడ్ పర్సన్, ఇదంతా ఒక వాళ్ళకి ఒక ట్రెజరీ లాంటిది. ఇఫ్ దే గెట్ హోల్డ్ ఆఫ్ దిస్ డేటా దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దర్ ఆఫెన్సెస్. సో ఈ డేటా సెక్యూరిటీ కోసం ఏమైనా మెజర్స్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సార్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆధార్ అథెంటికేషన్ లో ఆధార్ లాక్ చేసుకునే సిస్టమ్ ఒకటి సిటిజన్స్ కి ఇచ్చింది సార్. వెన్ ఎవర్ దే ఫెల్ ఓకే లాక్ చేసి తర్వాత వాళ్ళు అన్లాక్ చేసి యూజ్ చేసేలాగా అండ్ ఇతరులు దాన్ని యూజ్ చేసుకునేలాగా చేశారు సార్. సెకండ్ వన్ డేటా ప్రొటెక్షన్ బిల్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది సార్. వేర్ డేటా సెంటర్స్ అనేది ఇండియాలోనే ఉండాలి, వేరే కంట్రీస్ వెళ్లకుండా మన డేటా ఉండాలి అని, అండ్ ప్రైవసీ ఆఫ్ ది డేటా కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి అదొక లా ఉంది సార్. మన సిటిజన్ కూడా ఒక రెస్పాన్సిబుల్ గా మనం డేటా అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాం అండ్ సోషల్ మీడియాలో మన డేటా ఇచ్చేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్లీ మనం చదవం సార్. ఇఫ్ పాసిబుల్ చదివి అండ్ అలో చేయడం కానీ, కాంటాక్ట్స్ రీడింగ్, ఫొటోస్ రీడింగ్ ఇవన్నీ చూసుకొని మనం రెస్పాన్సిబుల్గా మనం కూడా సిటిజన్స్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి సార్. సో మీ ప్రొఫైల్లో యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిన్స్ క్వైట్ లాంగ్ టైమ్. సో మీరు ఏమన్నా రీసెంట్గా అంటే రీసెంట్ పాస్ట్లో ఏమైనా ఎగ్జాంపుల్స్ గుర్తు తెచ్చుకోగలుగుతారా డేటా బ్రీచ్ హెస్ హ్యాపెండ్ ఆన్ దట్ లైన్? ఇండియా వైడ్గానా సార్? సార్ కోవిడ్ టైంలో కూడా ఎయిమ్స్లో న్యూఢిల్లీలో పేషెంట్స్ డేటా వాళ్ళకి మెడికల్ రికార్డ్స్ అన్ని థెఫ్ట్ చేయబడ్డాయి. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి. లడాఖ్లో పవర్ అవుటేజ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. రీసెంట్గా ముంబైలో కూడా పవర్ అవుటేజ్ ఇష్యూస్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మన నేషనల్ సెక్యూరిటీ మీద అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ మీద సైబర్ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం కూడా ఇప్పటికి ఎవాల్వ్ అవుతూనే ఉన్నాం. లైక్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాము, NIC అనేసి. ఇంకా అది వీళ్ళు హ్యాకర్స్ ఎవాల్వ్ అవుతున్నారు, గవర్నమెంట్ కూడా ఎవాల్వ్ అవుతుంది సార్. ఇంకా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని మనం ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఈ గవర్నెన్స్ అనేది కరప్షన్ ట్యాకిల్ చేయడంలో వాట్ రోల్ ఇట్ ప్లేస్? సార్ ఈ గవర్నెన్స్ ఇస్ ఒక బూన్ టు ది గవర్నెన్స్ అని చెప్పొచ్చు సార్. ఇట్స్ ఎ రెవల్యూషనరీ స్టెప్ ఆల్సో టు రెడ్యూస్ ద డెడ్ టేపిజం ఫస్ట్ థింగ్.
Second, it increase the transparency, accountability also, sir. For example, if you take e-office itself, ఒక ఫైల్ స్టార్ట్ అవ్వకుండా ఆగిపోయినా లేదా ఫైల్ స్టార్ట్ అయినా ఎక్కడ ఆగింది అని తెలుసుకోవడానికి మనకి స్కోప్ ఉంటుంది సార్. సో దట్ మనం డైరెక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి హైయర్ అథారిటీస్కి స్కోప్ ఉంటుంది సార్. అలాగే మన ఫైల్ ఎక్కడుంది, ఒక బిల్ ఏదో ప్రాసెస్ చేస్తున్నాము, దాని స్టేటస్ ఏంటని తెలుసుకోవడానికి కూడా ఈ-ఆఫీస్ యూజ్ అవుతుంది. అదొకటే కాకుండా ఇంకా ఈ గవర్నెన్స్లో సో మెనీ ఇనిషియేటివ్స్, ఆధార్ లింక్డ్ బేస్డ్ సర్వీసెస్ అని కానీ యూపీఐ ద్వారా ఎకనామిక్గా మనం బెనిఫిట్ అవుతున్నాం. ఆల్రెడీ పేమెంట్స్ అని ఆన్లైన్లో చేస్తున్నాము. ఇలా నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంకా ఆన్లైన్ అండ్ ఈ-ఆఫీస్ గవర్నెన్స్ ఓరియంటెడ్గానే మనం వెళ్తున్నాం సార్. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఆల్సో రెడ్యూస్ ద కరప్షన్ యాజ్ వెల్ అండ్ ఇంక్రీజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ అండ్ ఇంప్రూవ్ ద ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ సార్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఎస్ సార్, థ్యాంక్ యూ. కరప్షన్ ట్యాకిల్ చేయడానికి. ఎస్ సార్. సో ఇక్కడ మీరు ఆల్రెడీ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్. సో మీరు మిషన్ కర్మయోగి గురించి మీకు ఏం ఐడియా ఉంది? ఇట్స్ సివిల్ సర్వీసెస్ స్కిల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఎఫిషియన్సీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. పర్టికులర్లీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్కి ఇది ఇస్తున్నారు సార్ ఒక ప్లాట్ఫామ్, కర్మయోగి ప్లాట్ఫామ్ ద్వారా. ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? సార్ ఐ థింక్ ఇట్స్ ఆన్లైన్ సార్. సారీ, ఐ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్ సార్. It is for all the central government employees, nearly 48 lakh employees. Okay sir, thank you not sir. only IAS and IPS. Okay sir, I will get to know about it. Yeah. Thank you sir. ఇలాగే సేవోత్తం మోడల్ మనకు ఒకటి ఉంది. సో ఆ మోడల్కి దీనికి అసలు ఏంటి తేడా? రెండు పబ్లిక్ సర్వీస్ డెలివరీ మీదే కదా ఫోకస్ చేసేది. సో సేవోత్తం మోడల్ అనేది గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ పెంచడానికి సార్ బై యూటిలైజింగ్ సిటిజన్ చార్టర్ కానీ అండ్ ఈ గవర్నెన్స్, సర్వీస్ డెలివరీ అండ్ గ్రీవెన్స్ రెడ్రల్ సిస్టమ్, ఇలా ఇది సేవోత్తం మోడల్ సార్. మిషన్ కర్మయోగి అనేది ఎంప్లాయీస్ లేదా ఆఫీసర్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ని పెంచడానికి వాళ్ళ యొక్క రోల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లాగా మిషన్ కర్మయోగి ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మినిస్ట్రేటర్గా యూ సక్సీడెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్ అండ్ యూ ఆర్ సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ యాజ్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్. జనరల్గా గవర్నమెంట్ ఆఫీసెస్ ఏంటంటే ఒక హైరార్కీ ఉంటుంది. మనము వెన్ ఏ కామన్ సిటిజన్ గోస్ టు గవర్నమెంట్ ఆఫీసెస్, ది పబ్లిక్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ పూర్. ఈవెన్ it is one of the main reasons why the anti-incumbency develops on the government. Regardless of the political executive, the permanent executives, their way of dealing with people, like for example your post as a DC, deputy collector. So if any person want to meet you on some certain revenue matter or to the land, so he has to pass through multiple levels. Yes, so sir. he stopped it very much, and also in this process he gets to pay out of his pocket a significant amount of money. So such allegations are there. ఈ వర్క్ కల్చర్ అనేది దిస్ ఈజ్ నాట్ వెరీ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్. సో మీరు షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో మీరు ఏం వర్క్ కల్చర్ స్టెప్స్ తీసుకుంటారు? సార్ ఇప్పుడు నేను డిప్యూటీ కలెక్టర్ అయితే ఫస్ట్ షార్ట్ టర్మ్ మెజర్స్గా ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడానికి స్కోప్ ఇస్తాను సార్. అండ్ అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ బాక్స్ రెడీ చేస్తాను సార్. ఇఫ్ ఎనీ పర్సన్, ఎనీ ఎంప్లాయీ ఇలా ఇబ్బంది పెడుతున్నారు సిటిజన్స్ని, వచ్చిన పీపుల్ని అని చెప్తే వాళ్ళు కంప్లైంట్ రాసేలాగా నేను చర్యలు తీసుకుంటాను సార్. అలా ఎన్ని కంప్లైంట్స్ ఎంప్లాయీస్ మీద వస్తున్నాయి అనే దాన్ని బట్టి అతనికి ఒక గ్రేడింగ్ సిస్టమ్ లాగా కూడా నేను అరేంజ్ చేద్దాం అనుకున్నాను సార్. బెస్ట్ ఎంప్లాయీస్కి ఇంకా బెస్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన అవార్డ్ కానీ మై పర్సనల్ మనీ నుంచే వాళ్ళకి ఒక అవార్డ్ లాగా, చిన్న ఫెసిలిటేషన్ సెరమనీ లాగా వాళ్ళకి అరేంజ్ చేస్తాను సార్. అలాగే అవేర్నెస్ మా క్యాంపెయిన్లో మా ఎంప్లాయీస్ కింద ఒక సిటిజన్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతారు, మనం ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళకి ఒక క్యాంపెయిన్ లాగా, అవేర్నెస్ స్కీమ్స్ లాగా నేను వాళ్ళకి ఒక సెమినార్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటాను సార్. బెస్ట్గా ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, సర్వీస్ మోటివ్తో మనం వచ్చాం, అది ఎంతవరకు మనం అందిస్తున్నామని చెప్పి వాళ్ళకి రియలైజ్ అయ్యేలాగా నేను చర్యలు తీసుకుంటాను సార్. ఇంత లాంగ్ టర్మ్లో అయితే మెయిన్ ఎలక్ట్రానిక్ ఈ-ఆఫీస్ సిస్టమ్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తాను సార్. ఇంకా ఈ పబ్లిక్ కూడా మీరు నిర్భయంగా పబ్లిక్ ఆఫీస్కి రావచ్చు, ఇటువంటి మేము ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము, మీకు ఏ ఇష్యూ ఉన్నా మాకు డైరెక్ట్గా
మీరు ఈ నెంబర్కి లేదా ఈ కంప్లైంట్ బాక్స్లో మీరు చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేలాగా నేను చర్యలు తీసుకుంటాను సార్. Like you can set up sign boards outside your office. ఎస్ సార్. ఈ పబ్లిక్ సర్వీస్ ఆఫీస్లో there are కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సిటిజన్స్ చార్టర్ అని ఒకటి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని, కోడ్ ఆఫ్ కాండక్ట్ అని. ద ఎంప్లాయీస్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దెమ్. అంటే అవేంటో తెలియదు, దాని ప్రొవిజన్స్ పక్కన పెడతా. సో ఇవి కొన్ని ఉన్నాయి. సిటిజన్ చార్టర్ అంటే వాట్ వీఆర్ కమిటింగ్ టు అవర్ సర్వీస్ అండ్ వాట్ వీ షుడ్ డెలివర్ టు ద పబ్లిక్ అని. అట్లాగే కోడ్ ఆఫ్ కాండక్ట్, హౌ వీ షుడ్ బిహేవ్ అవర్ సెల్స్. సో ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఏమైనా రివ్యూ చేస్తారా ఈ ప్రాసెస్లో? సార్ డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ చార్టర్ తీసుకుంటే మన టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఆఫీస్లో, ఏ సర్వీస్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఎంత ఫీ పే చేయాలి, ఎక్స్ట్రా ఏం ఇవ్వకూడదు, లేదా వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ గ్రీవెన్స్ రెడ్రసల్కి ఎక్కడికి వెళ్ళాలి, ఇవకి డీటెయిల్గా నేను అరేంజ్ చేస్తాను సార్. ఇంకా మనకి ఆల్రెడీ తెలిసినట్లుగా ఎన్జిఓస్ కానీ లోకల్ పీపుల్ అందరినీ కానీ వాళ్ళ ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారు ఆఫీస్కి వచ్చినప్పుడు అని కనుక్కొని ఆ థింగ్స్ కూడా యాడ్ చేసి మొత్తం రివ్యూ చేస్తాను సార్. అండ్ ఇప్పుడు ఒకవేళ మనం రెడీ చేసినా వాటిని యూజ్ చేయడానికి ఎంప్లాయీస్కి అవేర్నెస్ ఉండదు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఆ టైంలో కూడా మనం ఇలా చేస్తున్నాం, ఇది ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఇనిషియేటివ్, వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ టు సర్వ్ వేర్ యూ కమ్ టు సర్వీస్ అని చెప్పి వాళ్ళకి నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తాను సార్. ఇలా మల్టీ అప్రోచ్ తీసుకొచ్చి నేను ఈ థింగ్స్ అన్నీ ఆర్డర్లో ఉండేలాగా నేను చర్యలు తీసుకుంటాను సార్. నాకు మై లాస్ట్ క్వశ్చన్, ఈ ఎకానమీ మీద, సిన్స్ యూ హ్యావ్ మోర్ సెక్రటేరియల్ జాబ్, సో ఇక్కడ రీసెంట్లీ ఈ గవర్నమెంట్స్ అనేవి డెఫిసిట్స్ అనే ఆస్పెక్ట్, గవర్నమెంట్స్ రన్నింగ్ ఇన్ టు డెఫిసిట్ అండ్ దట్ బికమింగ్ అన్సస్టైనబుల్, ఇది చాలా వరకు న్యూస్లో ఉంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, హౌ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైమరీ డెఫిసిట్? సార్ ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఫార్ములా, ఐ వుడ్ సే ద ఫార్ములా సార్. సార్ టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి, టోటల్ రిసిప్ట్స్ నుంచి మనం ఎక్స్పెండిచర్ అండ్ అసెట్స్ క్రియేట్ చేసే మన ఎక్స్పెండిచర్ తీసివేయగా మనకు మొత్తం వచ్చేదే ఫిజికల్ డెఫిసిట్ సార్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే మనకు వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. అంటే మనం రియల్గా ఎంత పే చేస్తున్నాం వడ్డీ అనేది ప్రైమరీ ఇంట్రెస్ట్లో తెలుస్తుంది సార్. ఓవరాల్గా స్టేట్ ఎంత అప్పుల్లో ఉంది లేదా ఎలా ఖర్చు పెడుతుంది అని తెలుసుకోవాలంటే ఫిజికల్ డెఫిసిట్ ఇస్ ద బెస్ట్ థింగ్ సార్. సో ప్రైమరీ డెఫిసిట్ మీద ఎక్కువ ఉండాలనుకుంటున్నారు, తక్కువ ఉండాలనుకుంటున్నారు? సార్ ఐ థింక్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ మనం తీసుకున్న లోన్ అనేది ఎంతవరకు మనం హౌ బెస్ట్ వీఆర్ యూజింగ్ క్యాపిటల్ పర్పస్ ఎక్స్పెండిచరా లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచరా, దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మనం యూజ్ చేస్తున్నట్లయితే సమ్ ఎక్స్టెంట్ మనము ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉన్నా మనం ఇక్కడ వచ్చే రెవెన్యూతో మనం దాన్ని పూడ్చచ్చు సార్. అలా కాకుండా మనం తీసుకునే ఎక్స్పెండిచర్ కానీ లోన్స్ కానీ రెవెన్యూకి మరీ ఎక్కువ పోతుంటే అక్కడ మనం కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది సార్, అవసరం ఉంది సార్. ఓకే, యా. సో ప్రైమరీ డెఫిసిట్ యాక్చువల్గా ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వి కన్సిడర్ ఇట్ యాస్ జీరో, మనం తీసుకున్న అప్పులన్నీ తీసుకొచ్చాం ఫిజికల్ డెఫిసిట్ నుంచి. ఓకే, మనం ఇంట్రెస్ట్ కూడా అంతే కడుతున్నాం, ఎంత అప్పు తెచ్చామో అంత ఇంట్రెస్ట్ కడుతున్నాం. అప్పులన్నీ ఇంట్రెస్ట్ కట్టడానికి పోతే ఇజంట్ ఇట్ అన్సస్టైనబుల్? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. మన అప్పులన్నీ అందుకే వెళ్తే డెవలప్మెంట్కి స్కోప్ ఉండదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేము, ప్రాజెక్ట్స్ తీసుకురాలేము, సో స్టాగ్నేటెడ్గా ఉంటుంది సార్. సో ప్రైమరీ డెఫిసిట్ జీరో అయితే ప్రాబ్లం అన్నా మరి? ఎస్ సార్, సమ్ ఎక్స్టెంట్ మనం రీజనబుల్గా ప్రైమరీ డెఫిసిట్ కానీ ఏ డెఫిసిట్ ఉన్నా వీఆర్ డెవలపింగ్ ఎకానమీ కాబట్టి, ఇంకా స్టేట్లో అయితే నేసెంట్ స్టేజ్లో యంగ్ స్టేట్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఇష్యూ లేదు సార్. బట్ హౌ వీఆర్ యూటిలైజింగ్ దీస్ మనీ అనేది ఇక్కడ ఇష్యూ సార్. ఓకే, ఎకనామిక్ టర్మ్స్లో లాస్ట్ ఇంకోటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఒకటి ఉంది. ఎస్ సో ఇదేంటి మళ్ళీ సార్? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన కంట్రీ ఇతర దేశాలతో ఏ విధంగా ట్రేడ్ చేస్తుంది అండ్ ఆ కరెంట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ ఇయర్లో డిఫరెంట్ కంట్రీస్తో ఎలా ఉంది, మనం డెఫిసిట్లో ఉన్నామా లేదా సర్ప్లస్లో ఉన్నామా అని చూపించేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సార్. సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అందరిదే యాడ్ చేస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.